నశించాలి బీజేపీ మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిలిపివేయాలి. బీహార్లో ఓట్ల తొలగింపును నిలిపివేయాలి. బీహార్లో ఓట్ల తొలగింపును సిపిఎం వెంటనే ఓట్ల తొలగింపును వెంటనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అదే రకంగా ఎన్నికల కమిషన్ ఇద్దరు కలిసి బీజేపీ వ్యతిరేక ఓట్లను బీహార్లో మొత్తం తొలగిస్తున్న పరిస్థితి ఉన్నది. బీజేపీ ఎన్నికలలో ఓడిపోతా అనే నిర్ణయానికి వచ్చి ఈ దుర్మార్గమైన చర్యకు ఒడిగట్టిన పరిస్థితి ఉన్నది. దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఈ ఓట్ల తొలగింపు విషయంలో న్యాయస్థానం జోక్యం తీసుకొని ఈ తొలగించిన ఓట్లను మళ్లీ ఎక్కించాలని చెప్పి ఈ చర్యను ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఎన్నడూ జరగని రీతిలో బీజేపీ ఈ నీచమైన చర్యకు దిగజారింది. ఇది వెంటనే మానుకోవాలి, వెంటనే నిలిపివేయాలి. తొలగించిన ఓట్లను మళ్లీ ఓటర్ లిస్టులో నమోదు చేయాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ మతోన్మాద బీజేపీ పైన అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్న బీజేపీ పైన రాబోయే రోజుల్లో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఈ రోజు చేర్యాల మండల కేంద్రంలో ఈ దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని మోడీ దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీహార్లో ఎన్నికల సందర్భంలో ఓట్లను తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ ఏదైతున్నదో ఎన్నికల సంఘాన్ని చేతిలో పట్టుకొని ఇవాళ బీహార్లో చాలా పెద్ద ఎత్తున ఒక్కొక్క నియోజకవర్గంలో లక్షలాది ఓట్లను కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఏదైతే ఓట్లు ఉంటాయో ఆ ఓట్లను మరి అదే అమలు పరచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ బీజేపీ ఏం చేస్తున్నదంటే బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను ఆటంకాలు కల్పించడానికి అక్కడ ఓడిపోతామనేటువంటి భయంతో ఇవాళ బీజేపీ కుట్రలు పన్ని చాలా పెద్ద ఎత్తున వాళ్లకు అనుకూలమైనటువంటి ఓట్లను మాత్రమే ఉంటూ వాళ్ళను వ్యతిరేకించే ప్రతి ఓటును కూడా ఇవాళ ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో చాలా పెద్ద ఎత్తున ఎన్నలేని విధంగా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర కాలంలో ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఏదైతే భారత రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఎన్నికల విధానాన్ని ధిక్కరిస్తూ ఎన్నికల సంఘంలో తనకు అనుకూలమైన మనుషుల్ని పెట్టుకొని ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసేటువంటి పద్ధతులలో బీజేపీ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నది. ఇది అత్యంత దుర్మార్గం, అత్యంత దారుణం. దీన్ని సిపిఎం పార్టీ ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేయడం జరుగుతున్నది. ఇది వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయస్థానం ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఈ దేశంలో ఈ భారతదేశంలో ఈ బీజేపీ మతోన్మాద విధానాలు ఇదే విధంగా కొనసాగితే ప్రజల హక్కులు పోతాయి, ప్రజాస్వామ్యం ఉండదు. ఇది రాచరిక పాలన వైపు బీజేపీ తీసుకుపోతుంది. ఈ దారుణాన్ని దుర్మార్గాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.